కేసీఆర్ కాకాకి ఫుల్ బ్యాడ్ టైం స్టార్ట్ అయిపోయింది. ఆ పార్టీ నుంచి నలుగురు ఎమ్మెల్యేలు రాజీనామా చేయడానికి, ఉప ఎన్నికలకి వెళ్ళటానికి రంగం సిద్ధం చేసేసుకున్నారు. రేవంత్ రెడ్డి కేసీఆర్కి ఊహించినటువంటి దెబ్బ కొట్టాడు. ఏ ఉప ఎన్నికలతో అయితే బీఆర్ఎస్ని పెంచుకుంటూ పోయాడో అదే ఉప ఎన్నికల ద్వారా బీఆర్ఎస్ని తుంచేటువంటి ప్రయత్నం రేవంత్ రెడ్డి చేయబోతున్నాడు. ఇంతకీ ఎవరా నలుగురు ఎమ్మెల్యేలు, ఏంటా కథ అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మరో 10 మందితో చేయించండి. ఇక విషయానికి వస్తే రేవంత్ రెడ్డిని నాయకుడిగా అంగీకరించడానికే, ఒక శాసనసభ్యుడిగా అంగీకరించడానికే బీఆర్ఎస్ నాయకులు ఇష్టపడలేదు. అటువంటి వ్యక్తి ఇప్పుడు ఏకంగా ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్నాడు. అయితే కాంగ్రెస్ పార్టీకి వచ్చింది 64 స్థానాలే కాబట్టి, మెజార్టీకి కేవలం 4-5 స్థానాలే ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఒక 3 నెలల్లోనో 6 నెలల్లోనో కాంగ్రెస్ గవర్నమెంట్ పడగొట్టేసి మళ్ళీ కాకా ముఖ్యమంత్రి అవుతాడని చెప్పి కొంతమంది కలలు కంటూ ఉన్నారు. అయితే రేవంత్ రెడ్డి ఊహించిన విధంగా చాప కింద నీరులాగా బీఆర్ఎస్ మొత్తాన్ని ఖాళీ చేస్తూ ఉన్నాడు. ఏదైతే ఈ కేసీఆరే గతంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలని, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలని డజన్ల కొద్దీ తన పార్టీలో జాయిన్ చేసుకున్నాడో, ఇప్పుడు అదే సూత్రం రేవంత్ రెడ్డి ప్రయోగిస్తే అతన్ని ఏమని మీరు అడగగలుగుతారు? ఎమ్మెల్యేలను జాయిన్ చేసుకోవడం తప్పనగలరా? గతంలో కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఈ బీఆర్ఎస్ టీఆర్ఎస్గా ఉన్నప్పుడు ఎమ్మెల్యేలని కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేసుకుంటే అట్లా జాయిన్ చేసుకుంటారు, సిగ్గుండొద్దా నీతి ఉండొద్దా అని చెప్పినటువంటి కేసీఆర్ మళ్ళీ తాను అదే పని చేసినప్పుడు కాంగ్రెస్ తెలుగుదేశం ఎమ్మెల్యేలను జాయిన్ చేసుకున్నప్పుడు బాజాప్తా జాయిన్ చేసుకుంటాం రా బాయ్ తెలంగాణ కోసం అన్నాడు. అట్లాగే రేవంత్ కూడా బాజాప్తా జాయిన్ చేసుకుంటాడు. అయితే ఈ కేసీఆర్ లాగా జాయిన్ చేసుకోవడానికి రేవంత్ రెడ్డి సిద్ధంగా లేడనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. నలుగురు ఎమ్మెల్యేలు ఒకేసారి రాజీనామా చేసి ఉప ఎన్నికలకు వెళ్ళి, అది కూడా ఒకే జిల్లాకి సంబంధించిన వాళ్ళు, అంటే ఓన్లీ నలుగురేనా అంటే వీళ్ళు ఒకే జిల్లాకు సంబంధించిన వాళ్ళు. దాదాపు 20 మంది ఎమ్మెల్యేలు రేవంత్తో టచ్లోకి వెళ్ళిపోయి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవడానికి సిద్ధమైనప్పటికీ రేవంత్ ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటూ ముందుగా ఒకే జిల్లాకి సంబంధించినటువంటి 4 శాసనసభ్యులతో రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు వెళ్ళి 4 గెలవడం ద్వారా బీఆర్ఎస్ పార్టీకి చావు దెబ్బ కొట్టాలనేటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఆ 4 ఎవరో ఒకసారి మనం చూస్తే ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి గారు, అదేవిధంగా గూడెం మహిపాల్ రెడ్డి, అదేవిధంగా జహీరాబాద్ ఎమ్మెల్యే, అదేవిధంగా కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎవరైతే మన దుబ్బాక నుంచి బీజేపీ మాజీ శాసనసభ్యుడి మీద గెలిచాడో, ఈ 4 ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డితో ఆల్రెడీ భేటీ అవ్వడం జరిగింది. అయితే వాళ్ళు ఏదో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతారనుకుంటే రేవంత్ రెడ్డి మాత్రం వేరేగా ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. వాళ్ళ 4 అంటే కేసీఆర్ సొంత జిల్లా ఆ యొక్క మెదక్ జిల్లా కాబట్టి అక్కడి నుంచే బీఆర్ఎస్ పతనాన్ని నేను మొదలు పెడతాను. ఇప్పుడు రాజీనామా చేపిస్తే ఆ 4 ఎమ్మెల్యేలతో రేపు లోక్సభ ఎన్నికలతో పాటు ఆ 4 అసెంబ్లీ స్థానాలకు కూడా ఎన్నికలు జరుగుతాయి. ఎలాగో లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఒక్క స్థానం కూడా వచ్చేటువంటి అవకాశం లేదనేది జరుగుతున్నటువంటి చర్చ. కేవలం వాళ్ళు పోటీలో ఉండేటువంటి నియోజకవర్గాలు తెలంగాణలో ఉన్నటువంటి 17 లోక్సభ స్థానాల్లో గాను 2 స్థానాల్లో బీఆర్ఎస్ పోటీలో ఉంటుంది గట్టిగా. ఆ 2 ఒకటి మెదక్కు, 2 మల్కాజిగిరిలో, ఈ 2 స్థానాల్లో మాత్రమే పోటీలో ఉండేటువంటి అవకాశం ఉంది. అందుకనే ఆ మెదక్లోనే, ఆ కేసీఆర్ సొంత జిల్లాలోనే దెబ్బ కొడుతూ 4 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో రాజీనామా చేపించి ఉప ఎన్నికలకు వెళ్ళడం ద్వారా రేవంత్ రెడ్డి బీఆర్ఎస్కి చావు దెబ్బ కొట్టాలనేటువంటి ప్రయత్నం. అయితే ఇక్కడ రేవంత్ని అభినందించాల్సింది ఏంటంటే, ఈ ఉప ఎన్నికల ద్వారానే టీఆర్ఎస్ అనేటువంటి పార్టీని 2001లో పెట్టినటువంటి కేసీఆర్ కేవలం తన ఉప ఎన్నిక మొదలుపెట్టి తర్వాత పలు దఫాలుగా ఉప ఎన్నికలు పెట్టడం, తెలంగాణ సెంటిమెంట్తో ఆ ఎలక్షన్లు గెలవటం, ఆ విధంగా ప్రజల్ని మభ్యపెట్టి తెలంగాణ అంటే తానే తెలంగాణ అనేటువంటి భ్రమ ప్రజల్లో పెడితే రేవంత్ రెడ్డి దాన్ని తిప్పి కొట్టాడు. తెలంగాణ తెచ్చానని చెప్పుకునేటువంటి కేసీఆర్కి 2 సార్లు అవకాశం ఇస్తే తెలంగాణ ఇచ్చినటువంటి 60 ఏళ్ల తెలంగాణ ప్రజల కళ నెరవేర్చినటువంటి కాంగ్రెస్ పార్టీకి ఒక్కసారి అవకాశం ఇవ్వండి, ఈ కళ నెరవేర్చినటువంటి సోనియా గాంధీ రుణం తీర్చుకోండి అనేటువంటి వాయిస్తో, అనేటువంటి వాదనతో రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజల్లోకి వెళ్ళి విజయవంతమై 65 స్థానాలు సాధించి ఇవాళ ముఖ్యమంత్రి అవటం జరిగింది. అయితే కాంగ్రెస్ గెలిచిన రేవంత్ ముఖ్యమంత్రి కాకూడదు అని కోరుకున్నారు బీఆర్ఎస్ నాయకులు, అదేవిధంగా ఆంధ్రలో ఉన్నటువంటి మన జలగన్న పార్టీకి సంబంధించినటువంటి నాయకులు. ఇవన్నీ పటాపంచలు చేస్తూ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం రేవంత్ రెక్కల కష్టాన్ని గుర్తించి అతన్నే ముఖ్యమంత్రిగా నియమించడం జరిగింది. అయితే ఇప్పుడు రాజ్యసభ ఎన్నికలు రాబోతా ఉన్నాయి. ఫిబ్రవరి 27వ తేదీ పోలింగు. తెలంగాణలో 90 మంది శాసనసభ్యుల బలం ఉంటే
3 రాజ్యసభ స్థానాలు కూడా కాంగ్రెస్ పార్టీ గెలుచుకోవచ్చు. అంటే దాదాపు మరొక 25 మంది శాసనసభ్యుల అవసరం ఉంది. అదేవిధంగా బీఆర్ఎస్కి తనకున్నటువంటి బలంతో ఒక రాజ్యసభ స్థానం గెలుచుకోవచ్చు. కానీ బీఆర్ఎస్ పార్టీ నుంచి దాదాపు 20 మంది కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళటానికి సిద్ధమవడంతో బీఆర్ఎస్కి ఆ ఒక్క స్థానం కూడా వచ్చేటువంటి పరిస్థితి లేనటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఏ ఉప ఎన్నికలతో అయితే బీఆర్ఎస్ అనేటువంటి పార్టీ అంచెలంచెలుగా ఎదిగి 2 దఫాలుగా అధికారం సాధించిందో అదే ఉప ఎన్నికల ద్వారా అంచెలంచెలుగా పెడుతూ ఆ బీఆర్ఎస్ పార్టీని భూస్థాపితం చేయడానికి రేవంత్ రెడ్డి కంకణం కట్టుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. నీవు నేర్పిన విదే నీరజాక్ష అన్న చందంగా ఏ విధంగా అయితే కేసీఆర్ రాజకీయం చేశాడో అదే రాజకీయంతో, అదే విధానాలతో, అదే రకమైనటువంటి ఉడుం దెబ్బలతో ఇవాళ కేసీఆర్కి రిటర్న్ గిఫ్టులు ఇస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి. చేసిన తప్పులు ఇప్పుడు శాపాలై కూర్చున్నాయి కేసీఆర్కి.